నూతనంగా ఏర్పడినటువంటి పాలక వర్గాన్ని మూడు గల్లీల పెద్ద మనుషుల ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది. వారు సన్మానానికి కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఏ సమస్యలకైనా ఇమీడియట్లీ వాళ్ళకు స్పందించి పాలకవర్గం పనులు కొనసాగిస్తుందని చెప్పేసి వాళ్ళకు హామీ ఇస్తూ, అదేవిధంగా వీరు కూడా రాబోయే రోజుల్లో మాకు సహకరించాలని చెప్పేసి వాళ్ళకు కూడా కోరడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఇకనైనా అంటే పార్టీలకు అతీతంగా మనము ఈ మున్సిపల్ను రాబోయే రోజుల్లో జిల్లాలోనే ప్రథమ మున్సిపల్గా తీర్చిదిద్దుదామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్లకు విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఎందుకంటే మనము ప్రజలు మనల్ని ఓటు వేసి గెలిపించారు కాబట్టి వాళ్ళ రుణము మనం 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా మన పైన ఉంచిన నమ్మకాన్ని తీర్చిదిద్దుకుందామని చెప్పేసి దైవ సాక్షిగా ఈ దేవి అమ్మమాత సాక్షిగా కోరడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఏదైతే నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లకు మరియు మాతో పాటు ఎలక్ట్ అయిన కౌన్సిలర్ అందరికీ మూడు గల్లీ పెద్ద మనుషులు ఇంత గొప్పగా సన్మానించడం చాలా సంతోషకరంగా ఉన్నది. ఏదైతే మన మూడు గల్లీలు అనుకున్నదో శుక్రవారం దేవుడి దగ్గర మేమ్స్గా ఎప్పుడు సానుకూలనే స్పందించి ఇక్కడ మట్టికి మాయంతు తోడ్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సాయిబాబా టెంపుల్కు ఇందాక మా కౌన్సిలర్ గారు 9వ వార్డు కౌన్సిలర్ గారు ఆ కాంపౌండ్ వాళ్ళ విషయంలో మాట్లాడడం జరిగింది. అది 100% మనము రాబోయే రోజుల్లో దాని కాంపౌండ్ తేవడానికి మా వంతు మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ చైర్పర్సన్ కానీ వైస్ చైర్పర్సన్ కానీ మా ఆధ్వర్యంలో కంపల్సరీ ఆ కాంపౌండ్కు మేము పెద్దల దగ్గరికి తీసుకుపోయి 100% ఆ కాంపౌండ్కు నిధులు తెచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇంత చక్కగా మమ్మల్ని సన్మానించిన మూడు గల్లీ పెద్ద మనుషులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు మున్సిపల్ పాలక వర్గాన్ని మా చైర్మన్ గారు, మా వైస్ చైర్మన్, మా కౌన్సిలర్ అందరినీ సన్మానించిన మా మూడు గంటల పెద్ద మనుషులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ఖచ్చితంగా మా పాలక వర్గం తీరుస్తామని చెప్పి మాటిస్తున్నాం. మన ఆశ్రమం కావచ్చు, ఆశ్రమంకి కాంపౌండ్ వాళ్ళు లేరు. ఆ కాంపౌండ్ వాళ్ళు ఎట్టి పరిస్థితులలో ఈ పాలక వర్గం ఉన్న రోజులల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మిస్తామని చెప్పి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ షెడ్లన్నీ మన వర్షాకాలం వచ్చినప్పుడు షెడ్లన్నీ కొట్టుకుపోవడం జరిగింది. భక్తులు ఎవరైనా పూజ చేస్తే షెడ్లు లేకుండా పరిస్థితి ఏర్పడ్డది. ఆ షెడ్లకు కూడా మనం అందరం కలిసికట్టుగా ఎలా నిర్మించుకుంటే బాగుంటుందని చెప్పి దానికి మా వల్ల మీకు ఏం సపోర్ట్ కావాలనో ఆ సపోర్ట్ ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరియు మన శ్మశాన వాటిక మన కంట్రోల్లో ఉన్నది. ఆడ బోర్ మోటార్ కూడా ఖరాబ్ అయింది నిన్న. ఆ మోటారు మా మున్సిపల్ దృష్టికి వచ్చింది, అది చేపిస్తామని చెప్పి కూడా మాటిస్తున్నాం. అట్లా ఏ సమస్యలన్నా కానీ వీళ్ళు వార్డు అది ఏం చూడకుండా ఎవరికన్నా కానీ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బట్టి మేము అంటే మా ప్రయత్నం మేము చేసేసి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. అందరికీ కృతజ్ఞతలు. అందరికీ జై శ్రీరామ్, జై తెలంగాణ. ఈ మా మున్సిపల్ పాలక వర్గాన్ని సన్మానించినటువంటి మూడు గంటల పెద్ద మనుషులకు నమస్కారాలు. ఇందాక చెప్పినట్టు మన వార్డు కానీ మన భీమ్గల్ కానీ అభివృద్ధికి మేము కూడా తోడ్పడతాం. అదేవిధంగా భీమ్గల్ ఎంట్రీ, బడా భీమ్గల్ నుంచి ఎంట్రీ అయితే ఈ మన బ్రిడ్జి నుంచి పడితే మన భీమ్గల్ దాకా లైట్లు సరిగ్గా ఉంటలేవు. అదొకటి సమస్య ఉన్నది. దాన్ని ఇమీడియట్లీ ఫస్ట్ మీటింగ్లోనే మీరంతా సపోర్ట్ చేయాల్సిందిగా కౌన్సిలర్లను కోరడమైనది. ఇంకో విషయం ఏంటంటే మన లాస్ట్ మజిలీ, చివరి మజిలీ ఏదైతే ఉందో అందరం పుట్టినాక గిట్టకమానదు. ఆడికి పోయే దగ్గర కొన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ ఆడ కూడా రాత్రి వేళల్లో ఏదన్నా ఇబ్బంది అయితే పోవడానికి ఆడ కూడా లైట్లు లేవు. శ్మశాన వాటిక వరకు మినిమం ఒక 5 పోల్లు పడతాయి, 5 నుంచి 6 పోల్లు పడతాయి, ఒక 10 లైట్లు పడతాయి అంతే. అవి కూడా మన మున్సిపల్ నుంచి మనం అందరం మీ సపోర్ట్ తోటి, మిగతా కౌన్సిలర్ల సపోర్ట్ తోటి వాటిని కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కోరడమైనది.